మదనపల్లి చిన్నారి అదృశ్య హత్య కేసు ముగింపని కొలిక్కి వచ్చిన సందర్భంలో ప్రజా సంఘాలు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు మాట్లాడిన మాటలను పట్టుబడి మరీ లాగుతున్నారు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంగళవారం వెలుగులోకి వచ్చిన 7 ఏళ్ల బాలిక అత్యాచార ఘటన నిందితుడి పరారై పోలీస్ శాఖలోని 2 ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలకు అనుమానాలకు తావిస్తున్నాయి. ఎవరు చెప్పేది నిజమనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారి అదృశ్యమైన సమయం నుంచి దర్యాప్తులో పోలీసులు అలసత్వం ప్రదర్శించడంపై విమర్శలు వెలువెత్తాయి. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన కులవర్ధన్ ఇంటిలో తనిఖీలు చేయడంలో పోలీసులు జాప్యం చేశారు. సోమవారం రాత్రే అనుమానితుడు కులవర్ధన్ ఇంటి వద్దకు పోలీసులు వచ్చారు. తలుపులు తట్టినా అతను తెరవలేదు. స్థానికులు అతను ఒక జులాయని మధ్యమత్తులో ఉంటాడని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. అక్కడే ఉండి ఇంటిలోని కులవర్ధన్ను బయటకు రప్పించి ఉంటే ఈ ఘోరం ఆగేదేమోనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు కులవర్ధన్ ఇంటికి వెళ్ళిన పోలీసులకు గట్టిగా యత్నించడంతో ఘోరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పరారీ విషయంలో డిఐజీ, ఎస్పీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. వీరి ప్రకటనలను లోకల్ 18 స్క్రీన్ మీద చూడొచ్చు. మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలిక ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం.